మే నెల దేవమాత పూజిత మాసము 17వ రోజు. ఈరోజు ధ్యానాంశం. రోజు జేసు మరియ జోజేపుల కుటుంబ జీవితము. అంశము 1. దారిద్ర్యము సంతోషము. అంశము 2. లోక ప్రతిష్టల వెడనాడుట. అంశము 3. ప్రేమ నివాసము. 1. దారిద్ర్యము సంతోషము. మరియమ్మగారు, జోజప్పగారు, వారి కుమారుడు బాలయేసులతో కూడినదే తిరుకుటుంబము. ఈ ముగ్గురు కలిసిన కుటుంబ జీవితము మన కుటుంబముల కాదర్శప్రాయము. మొట్టమొదటిగా ఈ కుటుంబము కడుపేద కుటుంబము. ఈ లోక సిరి సంపదలు వీరికి లేవు. వాటిని వీరు ఆపేక్షింపనులేదు. దేవుని ప్రేమయే సకల సంపదలుగా భావించి దానినే ఆశించి ఆ దేవ ప్రేమేను ధనమును సంపాదించుటకు దారిద్ర్యమును దాని బాధలను ఓర్పుతో అనుభవించిరి. లోక దారిద్ర్యము చేత దైవ సంపదను సంపాదించుకొనిరి. వారి జీవితములో దైవచిత్తము నెరవేరునట్లు వర్తించిరి. అది లేదు, ఇది లేదు అను అసంతృప్తి ఎన్నడునూ ఏ విషయములోనూ వారికి కలుగలేదు. దైవ ప్రసాదితము చేత తనకున్నదే భాగ్యమని ఎంచి సంతోషించిరి. కలిగినంతలో తృప్తి చెంది తాను కష్టపడి సంపాదించిన దానిలోనేలేమిలో సహాయపడిరి. నానాటికి కావలసిన వారి ఆహారమును తమ శరీర కష్టము చేత సంపాదించి దేవునికి కృతజ్ఞతలు తెలుపుకొనుచుండిరి. సకల సౌభాగ్యములను ఒక్క మాటతో నివ్వగల దైవకుమారుడు వారి ఇంట నుండగా వారు కష్టించవలసిన అగత్యమేమి? జోజప్పగారు వడ్రంగము చేసి చెమటోడ్చనేలా, క్రీస్తు ప్రభువు ఆయనకు పనిలో సహాయపడనేలా తమ్మును తాము తగ్గించుకుని సామాన్య కుటుంబము వలె కష్టించి ఆ కష్టమును దేవునికర్పించి తద్వారా దేవుడిచ్చిన ఫలితముతో పేద జీవనము సాగించుచుండిన పుణ్యజీవులి మువ్వురు. పేదరికము చేతనే సర్వేశ్వరునికతెంత ప్రియులే దేవదూతల బాంధవ్యము నెలకొల్పుకొనిరి. లోక భాగ్యములెనియున్నను దైవ ప్రేమను సంతోషమును అందలి దేవలోక బాంధవ్యమును నిలబెట్టుకొనజాలమని జేసు మరియ జోజేపుల తిరుకుటుంబము సమనకు నేర్పుచున్నది. లేమియందే కలిమి గలదని చూపెరి. 2. లోక ప్రతిష్టల వెడనాడుట. తమ కుటుంబములో దైవసుతుడు క్రీస్తు కలడని మరియ జోజేపులెన్నడు మిడిసపడలేదు. క్రీస్తు ప్రభువు చిన్ననాటి నుండియే తన మహిమను చూపించలేదు. దైవాంశ సంభూతుడే తల్లిదండ్రులను శాసింపగలిగియు వారికి దీనుడే విధేయించి ప్రవర్తించెను. తన కాలమింకను రాలేదని తను తాను దాచుకుని తిరిగెను. 30 ఏళ్లు ప్రాయము వచ్చి ఇంట నుండి తల్లిదండ్రులకు పనులయందు తోడ్పడుచు సామాన్య జీవితము జీవించేను. సర్వశక్తి గలవాడును సర్వసృష్టిని శాసించగలవాడును అగు క్రీస్తు తమ చెప్పు చేతలలో మెలగుచు తమతోనే కష్టించుచు దైన్యమగు జీవితమును జీవించుట చూచి మరియ జోజేపులు విస్మయపడుచుండిరి. పరలోక భూలోకములకు కర్తైన యేసుప్రభువు తల్లిదండ్రులకు వినయ విధేయతలు చూపి దినదిన ప్రవర్ధమానుడాయననుట ప్రతి బిడ్డయు ధ్యానించి పాటించవలసినదే యున్నది. తల్లిదండ్రులకు విధేయించి నడుచు కొనవలెననుట బాలయేసు మనకు నేర్పిన మొట్టమొదటి పాఠము. 3. ప్రేమ నివాసము. జేసు మరియ జోజప్పగారి కుటుంబముక ప్రేమ మందిరము. ప్రేమయే వారి ఇంట నివాసము చేసినది. ఈ తీరు కుటుంబమునందు కోపము, ద్వేషము, కీచులాటలకు కాని ఎన్నడూ తావులేదు. తల్లి తనేల మధ్య నెలకొన్న ప్రేమ మహోత్కృష్టమైనది. తండ్రి తనేల మధ్య వెలసిన ప్రేమ సాగర గర్భసమము. తల్లిదండ్రుల మధ్య వెలసిన ప్రేమ ఒక దేవరహస్యమే అనవచ్చును. ఈ ముగ్గురి ప్రేమ జీవితము చూచువారికది యొక్క స్వర్గమనిపించినది. ఇరుగు పొరుగు వారలకానందము బుట్టించి ఆదర్శప్రాయమైనది. ఇరుగు పొరుగువారి కుటుంబములందు కలతలు గల్గనప్పుడు శాంతిలేనప్పుడు వారితరు కుటుంబమునకు వెళ్లివారి ఓదార్పును ప్రేమను పొంది సమాధానము చిత్తముతో తిరిగి వెళ్ళుచుండేవారు. ఇట్లు జేసు మరియు జోజేపుల తిరుకుటుంబము ప్రేమ, సమాధానము, శాంతి సంతోషముల కాలవాలమే దేవునికి ప్రియమైనదే జీవనము సాగించినది. క్రైస్తవ సోదరులారా, మన కుటుంబముల స్థితిగతుల నెరగితరు కుటుంబమును జూచి ప్రేమతో ప్రవర్తించుకొన ప్రయాసపడుదము. లోకాశల వలన మన కుటుంబములందెప్పుడు సంభవించు వాగ్వివాదములను, కలహములను, దుర్భాషలను, అశాంతిని దైవనీతితో విసర్జించుటకు కావలసిన తెలివిని, పరస్పర అవగాహనము దయచేయమని
తిరుకుటుంబమును వేడుకొందము. అద్భుతము. ప్రపంచములో చిత్రవిచిత్రముగా నిర్మింపబడిన దేవాలయము అనేకములు గలవు. కాని జేసుమరియ జోజేపులు నివసించిన నజరెతూరిలోని వారి గుహము మీద కట్టిన దేవాలయమునకు అతి విచిత్రమైన చరిత్ర గలదు. నజరెత్తు అనబడు గ్రామం, ఆ గ్రామంలో మరియమ్మగారిది చిన్న ఇల్లు. ఇదే జేసుమరియ జోజేపులు నివసించిన ఇల్లు. ఈ ఇంటిలోనే గాబ్రియేలు దూత మరియమ్మగారికి మంగళవార్త చెప్పెనది. ఈ ఇంటిలోనే రక్షకుడైన క్రీస్తు తన తల్లిదండ్రులతో 30 సంవత్సరములు నివాసముండెను. బాలయేసు ఆడిపాడినది, భుజించినది, స్నానపనదులాచరించినది, నిద్రించినది, ప్రార్థించినది, పెరిగి పెద్దవాడైనది ఈ చిన్న గుహములోనే. అందువల్లనే ఈ గుహము మిక్కిలి పవిత్రముగా ఎంచబడినది. క్రీస్తు ప్రభువు మరణమైన తరువాత ప్రపంచపు నలుమూలల నుండి భక్తులు ఈ పవిత్ర గుహమును దర్శించి భాగ్యముందుచుండిరి. రాజులను ఈ గుహమును భక్తితో సందర్శించిరి. కాని 13వ శతాబ్దములో తుర్ష్కులు పాలస్తీనా దేశము నాక్రమించుకుని అనేక పట్టణములను నిర్మూలించి క్రీస్తు నివసించిన నజరేతు గ్రామమును కూడా నాశనము చేయనుండిరి. ఇది తెలిసి క్రైస్తవులు మిక్కిలి దిగులు చెందిరి. తన ఏకైక కుమారుడు క్రీస్తు ప్రభువు నివసించిన గుహమును సర్వేశ్వరుడు కాపాడ సంకల్పించెను. ఒకనాటి రాత్రి పరలోక దూతలు వచ్చి ఆ పవిత్రమైన ఇంటిని పునాదులతో నెత్తుకొనిపోయో స్లవోనియా దేశమున నొకచోట భద్రముగా నుంచిరి. కొంతకాలమైన పిదప దేవచిత్తము ప్రకారము దూతలు ఆ పవిత్ర గుహమును యాటలి దేశములోని లోరెట్టా నగరమునకు మోసుకొనిపోయి రాత్రికి రాత్రి అక్కడ స్థాపించిరి. తెల్లవారగానే ఆ నగర ప్రజలు ఆ క్రొత్త ఇంటిని చూసి ఆశ్చర్యపడి హఠాత్తుగా ఈ నగరమున దెక్కడ నుండి వచ్చినది అని వారిలో వారు తర్కించుకొనిరి. ఆ నగర మేత్రానులకు ఆ రాత్రియే దర్శనమిచ్చినది. నజరెత్తూరులోని తిరుకుటుంబం యొక్క ఇంటిని దూతలెచ్చట నుంచిరి అని దైవవాక్కు వినిపించెను. మేత్రానుల వారి మాట ప్రజలు నమ్మలేదు. కొందరు నజరెత్తూరికి తక్షణమే పయనమే వెళ్లి చూచిరి. జేసుమరియ జోజేపులు నివసించిన ఇల్లు పునాదులతో సహా లేవబడియుండుట వారు చూచి దిగ్భ్రాంతి చెంది తమ మేత్రానుల వారు చెప్పినది నిజమేనని వెల్లడించిరి. అది మొదలు ఆ గుహమునందరూ భక్తితో సందర్శించుట ప్రారంభించిరి. కొంతకాలమునకు 1294 సంవత్సరమున సిలేస్తెన్ అను పోపుగారి కాలములో ఆ చిన్న గుహము పైననే బ్రహ్మాండమైన దేవాలయము నిర్మింపబడినది. దానిని లొరెట్టా దేవాలయమందురు. ఆ దేవాలయము ప్రపంచ ఖ్యాతి నొందినది. అచట అనేకాద్భుతములు కూడా జరుగుచున్నవి. ఇప్పుడు మనము చెప్పుకును దేవమాత ప్రార్థన యనునది లోరెట్టా ప్రార్థన అనబడును. లోరెట్టా నగరమునకు వచ్చి ఆ దేవాలయమును దర్శించిన వారు వారి వారి భక్తి పూర్వకముగా దేవమాతకొక బిరుదునర్పించి వెళ్ళుచుందురు. ఆ బిరుదము సముదాయమే ఇప్పటి మన దేవమాత ప్రార్థయైనది. ఈ పేర్లు పాపుగారిచే ధృవీకరింపబడవలెను. వారిచే ధృవీకరింపబడి అనుమతించబడిన పేర్లే దేవమాత ప్రార్థనయందు చేర్చబడును. ప్రార్థన: నా రక్షకుని తల్లి దేవమాత, నజరేతులో మీ ఇంట బాలయేసును మీరు చూచినప్పుడెల్లా మీరెంత ఆనందము పొందితిరో చెప్పతరముగాదు. మీ సంతోషముంజూచి నేనును మింకుకమనవి చేయ సాహసించుచున్నాను. సంతోషమునే నా యాత్మలో పెంచి కోపము, అసూయ అనుదుర్గుణములను నా నుండి దూరము చేయుము. ఇతరులను నొప్పింపక అందరితోనూ సమాధానముగా జీవింప నా కనుగ్రహింపుము. నా దుమఖములందు ఇతరులచే గల్గు బాధలయందు నేను ఓర్పుగలవాడైన సహించి శాంతముగా నుండ దయచేయుము. ఓర్పుగలవారికి శాంతిప్రియులకు దేవుడిచ్చు సంభావనను నేనును పొందునట్లు నాకు సహాయము చేయుమని మిమ్ము ప్రార్థించుచున్నాను. ఆమెన్. దేవమాత శరణ కోరు జపము. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణుగోరి పరుగెత్తుకుని వచ్చి మీ ఉపకార సహాయమునడిగిన వారిలో ఒక్కరైనను మీ వల్లన చేయి విడువబడినట్లు ఎన్నడునూ ఈ లోకంలో వినినది లేదని తలంచండి కన్యకలరాణి. దయరసముగల తల్లి, ఇటువంటి నమ్మక చేత ప్రేరేపింపబడి మీ పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించడు పాపనైన నేను మీ దయాళమునకు కాచుకుని మీ సముఖములో నిలుచుచున్నాను. మనుష్యావతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపను
త్యజింపక విననవధరించండి. ఆమెన్. జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ కన్యమరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మపాపము లేక యుద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరుగెత్తి వచ్చి మీ శరణు జొచ్చితిమి. మామీద దయగా నుండి మా కొరకు మీ దివ్య కుమారుని వేడుకొనండి. ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూసి ఉత్తరించు ఆత్మమీద మామీద దయగా ఉండండి స్వామి. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడినవారి మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. మంగళ వార్త జపము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ, వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భ ఫలమగు జేసువు ఆశీర్వదింపబడినవారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాతా, పాపాత్ములమై యుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. త్రిత్వ స్తోత్రము. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ ఫాతిమా జపమాల మాత, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ ఆరోగ్య వేళాంగాణి మాత, మా కొరకు వేడుకొనండి. మా తల్లి మరియమ్మ గారా వందనం. మా తల్లి మరియమ్మ గారా వందనం. మా తల్లి మరియమ్మ గారా వందనం. అవే మరియ.